శుభోదయం. ఇది సెకండ్ డే ముంబైలో. మళ్ళీ ఇప్పుడు 10:30 అవుతుంది. టిఫిన్ బయలుదేరాము, ఎందుకంటే రాత్రి విసర్జన కార్యక్రమానికి వెళ్ళాం కాబట్టి, శోభయాత్రలో పాల్గొన్నాం కాబట్టి కొద్దిగా లేట్గా లేచినాము. ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. అక్కడ నుంచి మళ్ళీ గేట్ ఆఫ్ ఇండియా, తాజ్మహల్ హోటల్ కొన్ని ఉన్నాయి, కొద్దిగా షాపింగ్ కూడా ఉంది. అది చూసుకొని రిటర్న్ మళ్ళీ రూమ్కి వస్తాము. వచ్చిన తర్వాత సిఎస్టీలో మాకు 9:50కి మాకు మళ్ళీ ట్రైన్ ఉందండి, సేమ్ హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్. అది చూసుకొని రిటర్న్ మేము హైదరాబాద్కి రిటర్న్ వచ్చేస్తాము. ఈరోజు కూడా మాకు ఎంతవరకు అయితే అంతవరకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. పురాతనమైన బిల్డింగ్లన్నీ ఇవ్వండి. ఇవి చాలా బ్రిటిష్ సమయంలో కట్టిన బిల్డింగ్స్ ఇవన్నీ. ఇప్పటికీ మొత్తం రాతి కట్టడాలు ఇవన్నీ. ఇప్పటికీ చెక్కు జరగకుండా అలాగనే మంచిగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఈ ఏరియా మొత్తం ఫోర్ట్ సిటీ అంటారండి, ఎందుకంటే ప్రతి బిల్డింగ్ ఫోర్ట్ లాగానే ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ బ్రిటిష్ కాలంలో కట్టిన బిల్డింగ్స్. ఎప్పటికీ వాటిని చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఇది బాంబే హైకోర్టు అండి. హోటల్ అండి, ఇది న్యూ తాజ్మహల్ హోటల్ అండి. ఇది మనకు కనిపించేది ఓల్డ్ తాజ్మహల్ హోటల్. ఇది ఈ తాజ్మహల్ హోటల్ని అప్పుడు బాంబ్ బ్లాస్ట్ అయ్యి అప్పుడు ఉగ్రవాదులు ఇక్కడ మన హిందువుల మీద, మన ఇండియన్స్ మీద చాలా ఫైర్ జరిగింది. అప్పుడు దాదాపుగా 100 పైచిన్కు యాత్రికులు కావచ్చు, అదేవిధంగా పోలీసు వాళ్ళు కావచ్చు చనిపోయారు. ఇదేనండి ఆ ఓల్డ్ తాజ్మహల్ హోటల్. ఇది ఇందులోనే ఆ కసబ్ని ఇందులోనే పట్టుకొని ఉరి చేయడం జరిగింది. ఆ కసబ్ ఇందులోనే వెళ్ళి అందరినీ, టూరిస్టులను కావచ్చు, ఇక్కడ పనిచేసే స్టాఫ్ని కావచ్చు, ఆ పోలీస్ వాళ్ళని తన ఆయుధంతో అందరినీ కాల్చి చంపడం జరిగింది. తనని మన ఇండియన్ గవర్నమెంట్ పట్టుకొని ఉరిశిక్ష చేయడం జరిగింది. ఇదే ఆ ఓల్డ్ తాజ్మహల్ హోటల్, న్యూ తాజ్మహల్ హోటల్. ఇది దాని పక్కనే ఆనుకొని ఓల్డ్ తాజ్మహల్ హోటల్. ఇది గేట్ ఆఫ్ ఇండియా అండి. మనకు భారతదేశంలో 2 గేట్లు ఉంటాయి. ఒకటి రోడ్ మార్గము ఇండియా గేట్ వచ్చి ఢిల్లీలో ఉంటుంది, సముద్ర మార్గం వచ్చి గేట్ ఆఫ్ ఇండియా ముంబైలో ఉంది. మనం ఇప్పుడు చూస్తున్నది అదేనండి. ఇక్కడ యాత్రికులు చాలా మంది వస్తూ ఇక్కడ ఫొటోస్ దిగుతుంటారండి. ఫారినర్స్ కావచ్చు, మన ఇండియన్స్ కావచ్చు, చాలా మంది ఈ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి చాలా మంది ఇక్కడ వాళ్ళ అనుభవాలని షేర్ చేసుకుంటుంటారు. వాళ్ళ గుర్తుగా అక్కడ ఫోటోలు దిగుతుంటారండి. ఇది గేట్ ఆఫ్ ఇండియా మీరు చూస్తుంది. అక్కడ ఎదురుగా ఓల్డ్ తాజ్మహల్ హోటల్, ఆ పక్కన న్యూ తాజ్మహల్ హోటల్. ఇది ఇక్కడే చాలా మంది వచ్చి ముంబైకి వచ్చినట్టుగా చిహ్నంగా, అంటే వాళ్ళ గుర్తుగా ఇక్కడ ఫోటో దిగుతారు. ఇక్కడికి వస్తే ముంబై వచ్చినట్టేనని వాళ్ళ నమ్మకము. మనకు హైదరాబాద్కి వస్తే చార్మినార్కి వచ్చి ఫోటో దిగితే ఎలా అనుకుంటారో, ఈ ముంబైకి వస్తే గేట్ ఆఫ్ ఇండియాలో ఖచ్చితంగా ఫోటో దిగుతారండి. కంప్లీట్గా గేట్ ఆఫ్ ఇండియా సముద్రం వండుకుంటుందండి. ఇది గేట్ ఆఫ్ ఇండియాని మొట్టమొదటిసారిగా 2001లో చూశానండి, 2001లో. దాని తర్వాత మళ్ళీ 2006లో షిరిడీకి వచ్చి మళ్ళీ మా గణేష్ టీం మొత్తము ఇక్కడికి రావడం జరిగింది. అదే గణేష్ టీం మళ్ళీ మేము అష్టవినాయక్ టెంపుల్ని 2016లో దర్శించుకోవడానికి మళ్ళీ వచ్చినాము. అప్పుడు మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. అది మళ్ళీ ఇప్పుడు 2024లో మళ్ళీ ఇప్పుడు రావడం జరిగిందండి. ఈ గేట్ ఆఫ్ ఇండియాకి నాకు మొట్టమొదటి పక్క రాష్ట్రం అంటే మన భాషగాని రాష్ట్రంలో వచ్చి మొట్టమొదటిగా ఒక్కరిగా సోలోగా వచ్చినని 2001లోనండి. అప్పటి నుంచి నాకు ఈ ఇండియా గేట్ ఆఫ్ ఇండియా అంటే అప్పటి గుర్తులన్నీ గుర్తులు వస్తుంటాయి. ఏదేమైనా మంచి జీవితాన్ని నేర్పించింది ముంబై. ముంబైలోని ఈ బిల్డింగ్స్ అన్నీ ఆకాశం తగ్గుతున్నట్టుగా ఒక్కొక్కటి 60 అంతస్తుల మేడలు, అదే
70, 80, 90 వరకు అట్లా ఉంటాయండి. మహానగరం ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. చూసేవారికి కనువిందు చేసే, కన్నులను కట్టి పడేసే మహానగరం అని చెప్పొచ్చు. ఆ పక్కనే ధారావి ఉంటుందండి. మనము సముద్రం కింద నుంచి వెళ్తున్నామండి. అండర్ గ్రౌండ్ ఇది. ఈ మార్గం చాలా అద్భుతంగా ఉంది. ఇది కొత్తగా నిర్మించారు. ఇందులోంచి మా ప్రయాణం కొనసాగింది. ఇక్కడ కూడా మాకు చాలా అద్భుతంగా అనిపించిందండి. మేము వెళ్ళే మార్గంలో ముఖేష్ అంబానీ ఇల్లు అది కనబడుతుంది కదండి, ఆ బిల్డింగేనండి. మాకు దారిలో వెళ్తుంటే మాకు కనబడింది. అద్భుతంగా ఉంది. అనిల్ అంబానీ ఇల్లు అండి. దగ్గర నుంచి షూట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది ఆ బిల్డింగ్. ఇది రితిక్ రోషన్ ఇల్లు అండి. ఇది రేఖా హీరోయిన్ ఇల్లు అండి. ఇది బసేరా. ఇది షారుఖ్ ఖాన్ ఇల్లు అండి. ఇక్కడ వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ అతను వచ్చి చూస్తాడేమని చెప్పి ఎదురు చూస్తుంటారు జనాలు చాలామంది. ఆ హీరో అభిమానులు అండి బయట వెయిట్ చేస్తుంటారు. షారుఖ్ ఖాన్ ఇంటి ఎదురుగా ఇలా చిన్న బీచ్ ఉంటుందండి. ఇక్కడ కూడా చిన్న చిన్న గణపతిని నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా యాత్రికులు చాలామంది వచ్చి వాళ్ళ ఇల్లుని చూస్తూ ఈ బీచ్ని ఎంజాయ్ చేస్తూ ఆ పక్కన ఉన్న బిల్డింగ్స్ అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తారండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చిన్న బీచ్ ఇది ముంబైలో. లోకల్ బస్ కూడా ట్రై చేద్దామని వెళ్తున్నామండి. డబల్ డక్కర్ ఇది. డబల్ డక్కర్ అండి. మనం పైకి వెళ్దాము. ఇది డబల్ డక్కర్ బస్ అండి. లోకల్ బస్సు కూడా ట్రై చేద్దామని వెళ్తున్నాము. మంచి అనుభవం అండి. మేము డబల్ డక్కర్లో మా టీం అంతా మంచి ఒక అనుభవం పొందుదామని ఎక్కినాము. లోకల్ ట్రిప్ ఇది సిఎస్టీ వరకు వెళ్తుంది. ఒక్కసారి గ్రూప్ మొత్తం హాయ్ చెప్పండి. బోల్ గణేష్ మహారాజ్కి. చౌరస్తాలో కార్ పార్కింగ్ అండి. చాలా ఈ వ్యవస్థ మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తారు కదా, మన సైడ్ అయితే గార్డెన్ పెంచుతారు. వీళ్ళు మాత్రము గార్డెన్తో పాటు పార్కింగ్ కూడా సౌకర్యాన్ని పెట్టారు. ముంబై ట్రాఫిక్ అండి. ఇది చాలా నీట్గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మన సైడ్లో రఫ్ అండ్ టఫ్ కాకుండా సిగ్నల్స్ బట్టి వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు. ఉన్నాలేమండి. ఇది 1804లో కట్టారు. మనకు కనిపించే బిల్డింగు చూసారండి. ఈ సిగ్నల్స్ని ఖచ్చితంగా పాటిస్తారండి. ఇక్కడ జంపింగ్ అట్లా చేయకుండా కరెక్ట్గా నీట్గా వాళ్ళ సిగ్నల్స్ వచ్చిన తర్వాతనే వీళ్ళు ముందుకు వెళ్తుంటారు. ఇది రిజర్వ్ బ్యాంక్ అండి. ఇది ముంబై రిజర్వ్ బ్యాంక్. ఇది వీళ్ళు సిగ్నల్ని ఖచ్చితంగా పాటిస్తున్నారండి. మంచి అనుభవం అండి. లోకల్ బస్సులో ఎక్కి మేము మా క్యాబ్ని మరీ వదిలేసుకొని లోకల్ బస్సులో ఎక్కినాము. ఈ అనుభవం కూడా మాకు బాగా నచ్చింది. లోకల్ బస్సు కూడా మంచి ఏసీ బస్సు, బ్యాటరీ బస్సు ఇదంతా. ఇక్కడ లోకల్ మొత్తము గేట్ ఆఫ్ ఇండియా నుంచి సిఎస్టీ వరకు మేము బస్సులో రావడం జరిగింది. మంచి అనుభవం. ఇటు ఎట్లా అనిపించింది అడు సుమన్ భాయ్? చాలండి. ఇంకా నెక్స్ట్ మేము లోకల్ షాపింగ్ ఉంది. ఆ షాపింగ్ చేసుకొని మేము మళ్ళీ మన రూమ్కి వెళ్తాము. లక్ష్మణ్ యాదవ్, మన లక్ష్మణ్ యాదవ్ అండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. అండి ఇది छत्रपति शिवाजी टर्मिनल ఇది. वेलकम टू मुंबई. आप बोलो आपका नाम? इमरान शेख. हाँ, इमरान शेख. इमरान शेख. वेलकम टू मुंबई.
సిఎస్టీ అండి, సిఎస్టీ రైల్వే స్టేషన్ బయట ఉన్నాం మేము ఇప్పుడు. ఇది నగరపాలిక మున్సిపాలిటీ అండి, ఇది ముంబై. మధ్యాహ్నం భోజనంకి వచ్చినామండి. సాంబార్ రైస్ బాగుంది. మళ్ళీ ఈరోజు కూడా సాంబార్ రైస్ తింటాను. నిన్న వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నాం కదా లంచ్, ఈరోజు సాంబార్ రైస్ బాగుంది. తాళి తింటున్నాడు. ఎట్లా ఉందండి టేస్ట్? ఎక్సలెంట్. 3 ఆప్షన్స్ ఇస్తున్నాడు, విత్ చపాతి, విత్ పూరి, విత్ పరోటా. ఇప్పటి వరకు అయితే మాకు ఫుడ్ ముంబైలో ఫెయిల్ కాలేదండి, కానీ రేట్లే కొద్దిగా తేడా ఉన్నాయి, కానీ ఫుడ్ మాత్రం చాలా బాగా ఇస్తున్నారు వేడివేడిగా. మేము లోకల్ మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాము షాపింగ్కి, బట్టల కోసమని. చూద్దాం మరి అలా రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ నుంచి మనీష్ మార్కెట్ అంట, అక్కడికి వెళ్ళి హోల్సేల్ రేట్ అంట, అక్కడికి వెళ్ళి అవి కూడా తీసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఏదేమైనా ముంబైలో కొన్ని ప్లేసులలో రేట్లు ఎక్కువ ఉన్నాయి, కొన్ని ప్లేసుల్లో రేట్లు అసలు తక్కువ ఉన్నాయి. కానీ చూసండి, లంచ్ టైంలో మాత్రము మంచి మంచి హోటల్లో పోతే 700 నుంచి 800, 1000 రూపాయల దాకా థాలీ ఉంటుంది. అదే సిఎస్టీ కొన్ని ప్రాంతంలో కొన్ని ఫుడ్ రేట్ తక్కువ ఉంటుంది, కానీ మంచి క్వాలిటీ ఇస్తున్నారు. ఇబ్బంది మాత్రం, కాంప్రమైజ్ మాత్రం లేదు, ఫుడ్ మాత్రం బాగానే ఉంటుంది. నెక్స్ట్ వీక్ మార్కెట్లో కలుస్తాను. ఎలక్ట్రానిక్ షాప్స్ అండి మొత్తం కంప్లీట్గా. పిల్లలకి కావాల్సిన బొమ్మలు కూడా ఉంటాయండి. ఇవన్నీ పిల్లల ఆట బొమ్మలు అండి. బట్టల షాపులు అండి మొత్తం కంప్లీట్గా. లేడీస్ సంబంధించిన జ్యువెలరీ షాప్స్, అదేవిధంగా బట్టల షాపులు అండి కంప్లీట్గా. లేడీస్ సంబంధించినవి చాలా ఉన్నాయండి ఇక్కడ. చూసారు కదా, కానీ ఇవి మన సైడ్ వాళ్ళు వేసుకోవడం కష్టము, ఎందుకంటే ఫుల్ వర్క్ ఉంటుందండి. చూసారు కదా, కంప్లీట్గా ఫుల్ వర్క్. ఫుల్ గ్రాండ్ వర్క్ ఉంటుంది. మన సైడ్ ఇలాంటి వర్క్స్ అంటే తక్కువ వేసుకుంటారు. అండి మాది లోకల్ షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఏదైనా లైట్గా తినేసి, మాకు 9:50కి ట్రైన్ ఉంది, హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్, సేమ్ ట్రైన్. మళ్ళీ మా మిత్రులు అందరూ రెడీ అవుతున్నారు, ప్యాకప్ చేసుకుంటున్నారు. ఇక ఏదేమైనా ఇక్కడ ముంబైని అయితే విజయవంతంగా మనం సక్సెస్ఫుల్గా అన్నీ మేము అనుకునే అన్నీ చూసేసి కవర్ చేసి, లాల్బాగ్ గణపతి గురించి కూడా మేము ఇంతకుముందు వీడియోలో చూడని వాళ్ళు ఖచ్చితంగా నా వీడియోని చూడండి. అందులో అద్భుతంగా లాల్బాగ్ దర్శనము, అదేవిధంగా లాల్బాగ్ గణేష్ని పెట్టే స్థలాన్ని మీకు అంతా చూపించే ప్రయత్నం చేశాను. ఇప్పుడే షాపింగ్ అయిపోయింది, రూమ్ కూడా వెళ్ళి రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు కొంచెం ఏదైనా తినేసి ట్రైన్ ఎక్కేస్తామండి. ఈ ముంబైని విజయవంతంగా 2 days అన్నీ పూర్తి చేసుకొని మేము రిటర్న్ హైదరాబాద్కి బయలుదేరుతున్నాము. మాది 9:50కి హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ ఉంది. వ్యూయర్స్, మన దాంట్లో ఈ హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ లో స్వామి చాయ్ ఫేమస్. ఇది స్వామి మీరు ఎక్కడ ఎక్కుతారు? బేగంపేట్ నుంచి తాండూరు ఇదే ట్రైన్ లో ఉంటారు. హుస్సేన్ సాగర్ టు హుస్సేన్ సాగర్. చూసారు కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ స్వామి చాయ్ ఒకసారి టేస్ట్ చేయండి. చేసిన తర్వాత నేను ఎందుకు పెట్టాను యూట్యూబ్ లో మీకు తెలుస్తుంది. ఈ స్వామి చాయ్ ఎలా ఉంటుందంటే మన ఇంట్లో పెట్టినట్టు చాలా అద్భుతంగా ఉంటుంది, ఇంకా మంచి ఫ్లేవర్ తోటి ఫుల్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి స్వామి చాయ్ టేస్ట్ చేయండి. మా వాళ్ళు టేస్ట్ చేస్తున్నారు, మీకు చూపిస్తాం ఎట్లా. సూపర్ కిటో. రేటింగ్ ఏమంటే ఏమిస్తారు మీరు? 5. నువ్వు ఇంకా మామూలు కొంతమంది, నువ్వు హరికృష్ణ 5. సూపర్. మనం ఇంకోసారి అండి మనం కూడా టేస్ట్ చేద్దాము. విషయము మనకు హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ లో మార్నింగ్ టిఫిన్ కూడా స్వామి మనకు అరేంజ్ చేస్తాడు. స్వామి ఒకసారి మీ నంబర్ చెప్పండి, మొబైల్ నెంబర్. 9985197148. చూసారు కదా బేగంపేట్ టు తాండూరు. స్వామి మీరు మార్నింగ్ టిఫిన్ కూడా అరేంజ్ చేస్తారు కదా? ఫోన్ చేస్తే చేస్తాను. స్వామికి మీరు కాల్ చేస్తే మీకు టిఫిన్ తో పాటు మంచి కమ్మటి ఛాయ్ సూపర్ గా ఉంటుంది. ఒక గ్రూప్ ఉన్న వాళ్ళకి మాత్రం టిఫిన్ ముందే చెప్తే తనకి కాల్ చేయండి. ఆ నంబర్ తీసుకొని కాల్ చేసినప్పుడు తను మీకు టిఫిన్ కూడా అరేంజ్ చేస్తాడు. మంచి కమ్మటి రుచికరమైన టిఫిన్, అదేవిధంగా మంచి కాఫీ అండ్ టీ. గుర్తుపెట్టుకోండి, స్వామి చాయ్ అంటే
న్యూసెన్సర్ ఎక్స్ప్రెస్ లో ప్రతి వాళ్ళకి పరిచయము, కొత్త వాళ్ళకి తప్ప, ఇక్కడ ప్రయాణించే వాళ్ళకి అందరికి పరిచయం. यात्रा लाइक शेयर सब्सक्राइब कर दीजिए प्लीज।